హాయ్ హలో నమస్తే. చెప్పండి, మనలో ఎంతమంది పిల్లలతోటి బాగా స్పెండ్ చేస్తున్నాం? నేనైతే చాలా బాగా స్పెండ్ చేస్తానండి. ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఫ్యామిలీకి ఇస్తాను, పిల్లలకి ఇచ్చే ఇంపార్టెన్స్ పిల్లలకి ఇస్తాను, నా వర్క్కి ఇచ్చే ఇంపార్టెన్స్ నా వర్క్కి ఇస్తాను, నా ఆరోగ్యానికి ఇచ్చే ఇంపార్టెన్స్ నా ఆరోగ్యానికి ఇస్తాను, నా కుటుంబానికి ఇచ్చే ఇంపార్టెన్స్ సొసైటీకి ఇచ్చే ఇంపార్టెన్స్ నా ఫ్రెండ్స్కి ఇచ్చే ఇంపార్టెంట్ వాళ్ళకి ఇస్తాను. అలా ఎలా చేస్తారు మేడం మీరు? ఎలా టైం ఎలా దొరుకుతుంది అని అంటారా? చాలా టైం దొరుకుతుంది. ఒక రోజులో మనకి 24 గంటలు ఉంటుంది. 24 గంటలు మనం కరెక్ట్ గా యూస్ చేసుకుంటున్నామా అండి? లేదు కదా. కాసేపు వంట చేస్తాము, కాసేపు ఇంటి పనులు చేస్తాము, ఆ తర్వాత పిల్లల్ని రెడీ చేస్తాము, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, స్కూల్కి వెళ్ళిన వాళ్ళైతే స్కూల్కి వెళ్తారు, పెద్దవాళ్ళైతే హ్యాపీగా కాలక్షేపం చేస్తూ ఉంటాం కదండి. ఎంతో టైం, నేను ఇన్ని పనులు చేసుకున్నా నాకు ఇంకా టైం మిగులుతుందండి. ఇంకా టైం మిగిలినప్పుడు నేను ఎట్లా ప్రిపేర్ అవ్వాలా, ఏం చెప్పాలా, ఏం చదవాలా, ఎలా ఉండాలా అని దాని గురించి కూడా నేను అనాలిసిస్ చేస్తూనే ఉంటాను. ఎందుకో తెలుసా, నాకు అదంటే ఇష్టం. ఎక్కడైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో అక్కడ మనకు టాలెంట్ అనేది బయటకు వస్తుంది. చాలా మంది నవేడేస్ ఈ మొబైల్స్ ఎక్కువైపోవడం కారణంగా పిల్లలతోటి స్పెండ్ చేయలేకపోతున్నారండి, ఫ్యామిలీ మెంబర్స్ తోటి స్పెండ్ చేయలేకపోతున్నారు. ఏదో ఒక కామెడీ వచ్చిందండి, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఫోన్కే పెళ్లి చేసుకోకపోయావా అన్నట్టు. మనుషులు అలా తయారయ్యారండి. భార్యకు టైం ఇవ్వట్లేదు, భర్తకు టైం ఇవ్వట్లేదు, పిల్లలకి టైం ఇవ్వట్లేదు, వాళ్ళకు వాళ్ళు టైం తీసుకోవట్లేదు. ఎంతసేపు ఆ ఫోన్లలో ఉండి 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 గంటలు గంటలు టైం వేస్ట్ చేసేస్తున్నారు. పిల్లలు వస్తున్నారు, ఏం తింటున్నారో పట్టించుకోవట్లేదు, ఏం తాగుతున్నారో పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఎలా ఉంటున్నారో పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఏం చూస్తున్నారో పట్టించుకోవట్లేదు. అసలు ఏమి పట్టించుకోకుండా ఒక ఫోన్ అనే మాయాజాలంలో పడి టైం అంతా వేస్ట్ చేసుకున్నామండి. ఫోన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది ఒక గని. ఫోన్ అనేది గూగుల్ మాత అనేది మహాతల్లి ఆవిడ. ఆ మహాతల్లిని ఎలా యూస్ చేసుకోవాలి, ఎంతసేపు యూస్ చేసుకోవాలి, దాన్ని మనం ఎలా యూస్ చేసుకుంటే మనకి అది మేలు చేస్తుంది అనే ఒక అవగాహన ఉండి ఫోన్ చూస్తే చాలా బెటర్ అండి. మీకోసం మీరు చూడండి, మీ సర్వీస్ కోసం మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారో ఆ ఫీల్డ్ కి సంబంధించినవి చూడండి, మీకు బాగా ఉంటుంది. అంతేకాని అలా కాకోకుండా ఆ రీల్స్ అని, ఈ రీల్స్ అని, ఈ టిక్ టాక్ అని, ఆ టిక్ టాక్ అని, ఏవో ఇప్పుడు టిక్ టాక్స్ లేవు, రీల్స్ అన్ని అయిపోయాయి కదండి. ఇవన్నీ చూసుకుంటూ టైం వేస్ట్ చేసేసి పిల్లలకంటూ మనం టైం కేటాయించుకోకుండా అయిపోయాం. ఒక ఫ్యామిలీ లైఫ్ లో మన పూర్వీకులైతే ఒక కుటుంబంలో అందరూ జాయింట్ గా ఉండేవాళ్ళమండి. తాతమ్మ, అమ్మమ్మ, నానమ్మ వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళతో పిల్లలు టైం పాస్ చేసేవాళ్ళు, వాళ్ళని ఆడిచ్చేవాళ్ళు, వాళ్ళని తినిపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదండి. అన్ని న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. చిన్న చిన్న కుటుంబాలు అయిపోయేటప్పటికి ఒక భార్య, భర్త, 2 పిల్లలు, లేకపోతే ఒక పిల్లవాళ్ళు, ఒక పాప, ఎవరో ఒకరు ఉంటున్నారు. ఇప్పుడు చేసామా, వండామా, వాళ్ళు బాక్సులు పట్టుకొని వెళ్ళిపోయారా, మనం పొద్దుస్తమానం ఫోన్ చూసామా అని అంటారు. మళ్ళీ వాళ్ళు వచ్చేటప్పటికి ఏదో పని స్టార్ట్ చేసామా అని అంటారు. అలా కాకోకుండా అండి, దయచేసి రోజుకు ఒక గంట మీరు వాడండి, మీ అవసరానికి వాడండి. ఎంత అవసరమో అంత వాడి రోజుకొక గంట మీరు ఏ టైం ఫ్రీనో మీ కుటుంబాని కోసము ఒక గంట కేటాయించుకోండి. మీ పిల్లల కోసం కానీ, వాళ్ళకి ఆడించడం కోసం కానీ, లేకపోతే మీకు సింగింగ్ ఇష్టమా, ఒక గంట సేపు పాట పాడుకోండి. లేకపోతే మీ పిల్లలకి సింగింగ్ ఇష్టమా, ఒక గంట సేపు సంగీతానికి తీసుకెళ్ళండి. లేకపోతే మీ పిల్లలకి స్పోర్ట్స్ ఇష్టమా, ఒక గంట సేపు స్పోర్ట్స్కి తీసుకెళ్ళండి. లేకపోతే మీకు స్పోర్ట్స్ ఇష్టమా, గంట సేపు ఆడేసిరండి. కుటుంబం మొత్తం ఒక చోట 1 అవర్ కేటాయించి కష్ట నష్టాలేంటి, ఈరోజు మంచి చెడ్డలేంటి, రేపటి ప్లానింగ్స్ ఏంటి, ఎలా చదవాలి అనేటివన్నీ మనం ఆ ఒక గంట సేపు ఆలోచన చేయడం మానేసి అండి, మన కోసం మనం, మన పిల్లల కోసం మనం, మన ఫ్యామిలీ కోసం మనం ఒక గంట, రోజుకొక గంట, ఈ రోజు నుంచి అయినా దయచేసి ఒక గంట సేపు ఫోన్ ఆన్ స్క్రీన్ లో ఉండకండి. ఆన్ స్క్రీన్ ఆఫ్ చేసేసి మీరు హ్యాపీగా వాకింగ్ చేసేదైతే వాకింగ్ చేసేసరండి, జాగింగ్ చేసేదైతే జాగింగ్ చేసేసరండి, పెద్దవాళ్ళని కలిసేదైతే కలిసి రండి. లేకపోతే ఆ టైంలో మీ ఫ్రెండ్స్ని ఎవరైనా మీట్ అవ్వాలి, వర్త్ ఇట్ ఫ్రెండ్ మాత్రమే. వర్త్ లేని ఫ్రెండ్ మనకు అవసరం లేదు. అసలు ఫ్రెండ్షిపే అవసరం లేదండి నవేడేస్ చెప్పాలంటే. మన కుటుంబమే మనకు ఫ్రెండ్స్, మన భర్త, మన భార్య, మన పిల్లలు, మన కుటుంబ సభ్యులే మనకు ఫ్రెండ్స్. బయట వాళ్ళ ఫ్రెండ్స్ మనకు అవసరం లేదండి. ఎందుకంటే ఎంత ఫ్రెండ్షిప్ ని దూరం చేస్తే మనం అంత హాయిగా ఉంటాం, ఎంత సొసైటీకి దూరంగా ఉంటే అంత ప్రశాంతంగా బతకగలుగుతాం.
అది మీకు తెలుసు. అవునా కాదండి? నౌ-ఏ-డేస్ డబ్బుని చూసి, కార్‌ని చూసి, ఇల్లుని చూసి, హోదాల్ని చూసి, పరపతిని చూసి ఇంపార్టెన్స్ ఇచ్చే వాళ్ళే ఉన్నారే కానీ, మనిషిని మనిషిగా చూసి విలువ ఇచ్చేవాళ్ళు ఈ సొసైటీలో నూటికో, కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారండి. ఆ ఒక్కరు మనకు దొరకాలని ఎక్కడా లేదు. కాబట్టి ఆ సొసైటీని, ఆ మనుషుల్ని ఎవ్వరిని పట్టించుకోకండి. మీ కుటుంబం అనే ఒక రిలేషన్‌లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి మనం ఏ విధంగా న్యాయం చేయాలి, మన కుటుంబ సభ్యులతో మనం ఎంతసేపు స్పెండ్ చేయాలి అనేది ఆలోచన చేసుకొని రోజుకొక గంటండి. ప్రతిరోజు ఫోన్‌లన్నీ స్విచ్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా నవ్వుకుంటారా, జోకులేసుకుంటారా, ఆడుకుంటారా, లేకపోతే పాడుకుంటారా, లేకపోతే పార్కులకెళ్తారా, లేకపోతే మీకోసం మీరు ఎలా స్పెండ్ చేసుకుంటారో, మీ కుటుంబ సభ్యుల కోసం మీరు ఎలా స్పెండ్ చేసుకుంటారో, మీ పిల్లలకి మీ టైం ఎలా కేటాయించుకుంటారో ఆ గంట సేపులో మీరు సంతోషంగా గడిపితే గనక ఫ్యామిలీలనేవి డిస్టర్బెన్స్ ఉండదండి. పిల్లలు కూడా డిప్రెషన్‌కి లోనవ్వరు. మనకు కూడా ఒక డిప్రెషన్ రాదు. ఒక మంచి వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఆ మంచి వాతావరణంలో మనకుంటే ఒక మంచి బూస్ట్ తాగిన ఉత్సాహం ఉంటుంది. రోజు మనం బూస్ట్ తాగితే ఎంత ఉత్సాహంగా పని చేయగలుగుతామండి. అదే మన ఫ్యామిలీతో మనం గడపగలిగితే, మన ఫ్యామిలీకి న్యాయం చేయగలిగితే, మన ఫ్యామిలీ కోసం మనము పోరాడగలిగితే మనకంతే హ్యాపీనెస్ వస్తుంది. అంతే గదండీ! మనం ఏది చేసినా కూడా మన కుటుంబం కోసమే చేస్తాం. తర్వాత సొసైటీ కోసం చేస్తాం. ఇల్లు గెలిసి రచ్చ గెలుసుమన్నారు కదండీ! ఇల్లు గెలవకోకుండా నేను వెళ్లి రచ్చ గెలుస్తానంటే దానికి అర్థం ఏమన్నా ఉంటుందండి? నేను ఏమీ పని చేయకోకుండా ఇక్కడొచ్చి కూర్చుంటే ఏమన్నా అర్థం ఉంటుందా? అన్నీ చేసుకొని, అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడికొచ్చి కూర్చుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. అవునా కాదా? మీకు కూడా అలానే అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు అండి ఎవ్వరి పనులలో వాళ్ళు ఎంత బిజీగా ఉంటే వాళ్ళ మైండ్ అనేది అంత ఫ్రీగా ఉంటుంది. కల్మషం లేకోకుండా ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉంటుందండి. సకల భోగ భాగ్యాలు, ధనధాన్యాలు, కీర్తి ప్రతిష్టలు, ఆయు ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో ఉండుమని మనల్ని దీవిస్తూ ఉంటారు. నేను దీవించేదేంటో తెలుసా? ఆరోగ్యం ఇవ్వు దేవుడా అని దీవిస్తానండి. ఇవన్నీ ఆరోగ్యం బావుంటే ఇవన్నీ మనకు ఆటోమేటిక్‌గా వస్తాయి. అవునా కాదండి? ఈ టెన్షన్ ఒక ₹1,00,00,000 సంపాదించామంటే 4 రోజులు హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యామంటే ఆ ₹1,00,00,000 అయిపోతాయి. అవునా కాదా? అదే ₹1,00,00,000ని మనము సంతోషంగా ఉన్నామంటే ఆ హాస్పిటల్‌కి ఆ ₹1,00,00,000 పెట్టాల్సిన అవసరం లేదండి. నౌ-ఏ-డేస్ ఎంతో మంది పెద్దవాళ్ళు డిప్రెషన్‌కి లోనవుతున్నారు. పిల్లలు డిప్రెషన్‌కి లోనవుతున్నారు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరని బాధపడుతున్నారు. ఇలాంటివన్నీ కేసెస్ చాలా ఎక్కువైపోయాయి. అందుకోసమే మీ అందరికీ నేను చెప్తున్నాను. ఇలాంటి ఎవరైనా డిప్రెషన్‌కి లోనవుతున్నా, ఏదైనా షేర్ చేసుకోవాలన్నా, మాకు షేర్ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఏదైనా మేడంతో షేర్ చేయాలి, ఏదైనా చెప్పాలి, మా ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరుకుతుంది. మీ ప్రాబ్లమ్ ఎటువంటిదైనా మాకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌కి కాల్ చేశారనుకోండి, ఖచ్చితంగా మీకు ఒక మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులు ఎలా అయితే ఉంటారో మేము అలా ట్రీట్ చేసి మీ మానసిక ప్రశాంతతని కలుగజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. థాంక్ యూ.